అందరికీ వందనాలండి. యోహాను సువార్త 10వ అధ్యాయం అండి, 10వ వచనము నుండి ఈ ఉదయకాలమున మనం పొందుకుందాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము సమృద్ధి అయిన జీవమండి. సమృద్ధి అయిన జీవము. ఈ వాగ్దానమును మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. మన ప్రభువు భూమి మీదకి ఎందుకు దిగి వచ్చినారు? మానవునిలో జీవం అనేది లేదు కదా. ఆ జీవపు సాయలేదు, జీవము లేదు. అందుకనే లూకాసు వార్త 19:10 వచనములో మానవుడు నశించిపోతున్నాడు. నశించిపోతున్న మానవుడిని తన జీవమిచ్చి రక్షణ చేయుటకు, పరలోకానికి చేర్చుటకు భూమి మీదకు ఆయన దిగి వచ్చినాడు. ఈ ఉదయకాలమున జీవము అనే సమృద్ధి ఓ సహోదరి, ఓ సహోదరుడా నీలో ఉన్నదా? చాలామంది డబ్బు సంపాదించటంలో, పేరు సంపాదించటంలో ప్రయాసపడుతూ ఉన్నారు. చాలామంది ఇంకా గొప్పది ఏదైనా సాధించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ సమృద్ధి అయిన జీవాన్ని సంపాదించుకొనటంలో విఫలమైపోతూ ఉన్నారు. దాని విషయానికి వచ్చేటప్పటికి వెనకబడుతున్నారు. కొంతమందికి అయితే ఇదేముంది, మతమే, ఇవన్నీ వృధా, ఇవన్నీ వేస్ట్ అని చెప్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, సమృద్ధి అయిన జీవము ఈ భూమి మీద ప్రభువు నీకు ఇవ్వటానికి దిగి వచ్చినారు. ఎందుకనంటే ఆ జీవము లేనిచో నీ జీవితంలో ప్రభు యొక్క స్థానము లేదు, ప్రభు యొక్క ఆశీర్వాదాలు లేవు, ప్రభు యొక్క ఆ పరలోక పట్టణానికి వెళ్ళేటువంటి యోగ్యత నీలో లేదు. ఇక్కడ నుండి పరలోకానికి వెళ్ళవలసిన ఆ యోగ్యత నీకు ఇవ్వటానికే ఆయన దిగి వచ్చినాడు. దొంగ అయితే ఎలా వస్తాడు? నాశనం చేయటానికి వస్తాడు, హత్య చేయటానికి వస్తాడు. కానీ ప్రభువు తనందు విశ్వాసముంచినటువంటి విశ్వాసులకు సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చినారండి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించి ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పెను. ఏలుబడిలో మానవుడు సమృద్ధిగా ఉండాలి. ఆశీర్వాదములో మానవుడు సమృద్ధిగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఆదికాండము 9:7 వచనములో మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. ఆశీర్వాదములో ఉండి భూమిని ఏలే సమృద్ధినిచ్చినాడు. ఆశీర్వాదములో ఉండి భూమిని నిండించే సమృద్ధినిచ్చినాడు. ఆదికాండము 41:29లో
సమృద్ధి అయిన పంటను ఇచ్చినాడండి. ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున ఈ సత్యాన్ని గమనించండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనములో మనందరికీ సాలిన సమృద్ధి అయిన ఆయన మరణమును అప్పజెప్పినాడండి. ఆయన మన కొరకు మరణించటములో సమృద్ధిగా, ఇక కొదువ లేకుండా, ఇక మనం ఎవరిని ఆశ్రయించక్కర్లేకుండా సంపూర్ణమైన బలిని ఆయనే మన కొరకు అర్పణ చేసినారు. క్రీస్తేసునందున్నవారు సమృద్ధి అయిన ఆశీర్వాదములో ఉంటారు. క్రీస్తేసునందున్నవారు సమృద్ధి అయిన ఏలిబడిలో ఉంటారు. క్రీస్తేసునందున్నవారు సమృద్ధిగా పంటను, అంటే భూమిని నిండించే గర్భఫలాశీర్వాదములతో ఉంటారు. క్రీస్తేసునందున్నవారు భూఫలములలో కూడా సమృద్ధిగానే ఆయన నింపి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున నీ దేవుడైన ప్రభువుకి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. అందుకనే నేను సమృద్ధిగా జీవం ఇవ్వటకు నీ దగ్గరికి వచ్చితనని ఈరోజు ఉదయకాలమున నీకు వాగ్దానము చేస్తున్నాడు నీ దేవుడు. ఆ దేవుని యందు నీవు సమృద్ధి అయిన విశ్వాసముతో, ఆ దేవుని యందు నీవు సమృద్ధి అయిన నిరీక్షణతో ఉండాలండి. కాబట్టి ప్రార్థన జీవితం సమృద్ధిగా ఉండాలి, ఆరాధన జీవితము సమృద్ధిగా ఉండాలి. ప్రభువుని గురించి నువ్వు చేసే పని సమృద్ధిగా ఉండాలి. ప్రభువు కొరకు నీవు ఏదైతే ప్రయాసపడుతున్నావో అది సమృద్ధిగానే ఉండాలి. ప్రభు నీకు సమృద్ధి అయిన జీవం ఇచ్చినాడు. నీవు సమృద్ధిగా ఆ జీవాన్ని పొందుకుని ప్రభు రెండో రాకడ కొరకు ఎదురు చూడాలి. ఓ యవన బిడ్డలలారా, మీ యవనేచ్ఛలను విడిచి ప్రభువులో బలవంతులు కండి. వృద్ధాప్యం వచ్చినా ఇంకా చెడు అలవాటులను విడిచిపెట్టలేని బలహీనులలారా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున ఆయనలోనికి వచ్చి సమృద్ధి జీవాన్ని పొందుకోండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకనగా నీలోనున్న పాపమంతటిని తొలగించి తన శాంతిని, తన జీవాన్ని, తన సమాధానాన్ని, తన వాక్కును నీకిచ్చుటకు ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని వృధా చేసుకొనకు, నీ జీవితాన్ని నిర్లక్ష్యము చేసుకొనకు. ప్రభువా నన్ను సమృద్ధిగా దీవించు నాయనా, ప్రభువా నన్ను సమృద్ధిగా రక్షించు ప్రభువా అని ప్రాధేయపడితే, ప్రభువుని ప్రార్థిస్తే ప్రభువు నీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చి దేవుడై ఉన్నాడు. ఈ వాగ్దానమును మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు నీ ప్రియులు నీ వాగ్దానమును విన్నారు. ఎవరికైతే సమృద్ధి అయిన జీవము లేదో, పాపక్షమాపణ లేదో, నీలో ఏలుబడే జీవితము లేదో, నీలో గర్భఫల ఆశీర్వాదములు లేవో, నీలో భూపంటలు లేవో, ఎవరైతే ఏ విషయములో నీలో కొదువుగా ఉన్నారో, ఆత్మ సంబంధమైన ప్రతిదీ కూడా వారికి సమృద్ధిగానే మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పిల్లలు నీ యందు బహుబలము గలవారై ఉండుటకు సహాయం చేయండి. నీ యొక్క ప్రియులు నీ వారై ఉండి నిన్ను సేవించటంలో, ప్రార్థించటంలో, ఆరాధించటంలో నా తండ్రి సమృద్ధిగానే కలిగి ఉండుటకు సహాయం చేయండి. అలాగే నాయన మా అందరి కొరకు మీరు
సంపూర్ణమైన బలి అర్పణ చేసినారు. మీ బలిలో ఇక కొదువు లేదు. మీ ముళ్ళు కిరీటము, మా పాప ఆలోచనలు సమృద్ధిగా తీసివేసినందులకు స్తోత్రాలు. మీ చేతులలో గాయాలు, మా చేతులతో చేసిన పాపములు సమృద్ధిగా కడిగివేసినందులకు స్తోత్రాలు. మీ కాళ్ళల్లో గాయాలు, మా చెడు నడతలను సమృద్ధిగా తొలగించి సంపూర్ణమైన జీవములో నడిపించుచున్నందులకు స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన ఉదయకాలమున నీ మాట విన్నాము. ఈరోజు మేము చేయవలసినవన్నీ కూడా మీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం. మీ నామములోనే నడిపించండి. గల్పలో ఉన్న మా ప్రియులను కూడా దర్శించి క్షేమము, భద్రత అనుగ్రహించండి. వారు అక్కడ క్షేమంగానే నడుచుటకు, క్షేమంగానే అభివృద్ధి పొందుటకును సహాయం చేయండి. నూతనంగా వెళ్ళిన వారు నిలబడి ఆరోగ్యవంతులుగా ఉండి పని చేసుకుని నీ మేలులు పొందుకునే భాగ్యము దయచేయండి. నిన్ను తెలుసుకొనని వారు తెలుసుకొని నీ యందు భయము, భక్తి కలిగి విశ్వాసమందు అభివృద్ధి పొందుకునే భాగ్యమును అనుగ్రహించండి. ఈ దినమందు ఈ మాటలు విన్న వారిని అందరినీ దీవించండి. మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయా, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.